ఈ రోజే మనకు పౌర్ణమి. ఈ పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా గ్లాసుడు నీటితో ఇలా చేయండి. రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ కూడా పోయి మీరు కోటీశ్వరులాగా మారుతారు. ఎందుకంటేనండి బుధవారం పౌర్ణమి రావటం చాలా అద్భుతమని మనకు వేద పండితులు చెబుతున్నారు. ఈ పౌర్ణమి రోజున ఎవరైతే గ్లాసుడు నీటితో ఈ విధంగా పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుంది. వారు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. నీళ్లు చాలా శక్తివంతమైనవి. నీళ్లు నారాయణగా చెప్పబడతాయి. నీళ్లతో చేసుకునే కొన్ని పరిహారాలు ఏంటంటే అద్భుతమైన పెడతాయని చెప్పటం జరుగుతుంది. మీకుండే కష్టాలన్నీ కూడా పోవాలంటే నీళ్ళ పరిహారం ఖచ్చితంగా ఆచరించాలన్నమాట. నీళ్ళల్లో అద్భుత శక్తి దాగి ఉంటుంది. పౌర్ణమి రోజున ఎవరైతే నీళ్ళ పరిహారాన్ని ఆచరించుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఏంటంటే గనక సుఖ సంతోషాలు కలుగుతాయని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారనమాట. ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే గనక నీళ్ళల్లో మన ఇళ్లలో ఏంటంటే గనక నీళ్ళు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి నీళ్ళను తీసుకొని కొన్ని పదార్థాలను కలిపేసి మీరు పరిహారం చేసుకుంటే కష్టాలు పోవటంతో పాటు అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయన్నమాట. కాబట్టి నీళ్ళతో ఈ విధంగా పరిహారం అనేది చెయ్యండి. ముఖ్యంగా పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అన్నమాట. ఆ తల్లి ఎంతో ఇష్టపడుతూ ఉంటుంది. కాబట్టి పౌర్ణమి రోజునండి మీరు ఏం చేసినా చేయకపోయినా పర్వాలేదండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ రంగులో ఉండే బట్టలు ధరించుకోండి. పసుపు రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా అదృష్టం అండి. రేపు పౌర్ణమి మనకు బుధవారంతో కలిసి వస్తుంది. కాబట్టి ఈరోజు పౌర్ణమి పసుపు రంగు దుస్తువులు ధరించండి. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక పౌర్ణమి రోజున ఇంట్లో దీపం పెడితే చాలా మంచిది. పౌర్ణమి తిథి రోజున ముందుగా ఏంటంటే గణపతి పూజ చేసి ఆ తర్వాత మన లక్ష్మీదేవిని పూజించుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. భోగభాగ్యాలతో మన ఇల్లు తులతూగుతూ ఉంటుందన్నమాట. ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది. అద్భుతాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు పౌర్ణమి రోజున ఇంట్లో ఉదయం సాయంత్రం దీపం పెట్టండి. అలా దీపం పెట్టిన తర్వాత తులసికోట దగ్గర కూడా దీపారాధన చేసుకోండి. ఇలా దీపం పెట్టేసిన తర్వాత మీరు అంటే ఇలా ఇంకా అనంతరం వచ్చేసి ఇంట్లో అండి నాన్ వెజ్ను వండుకోకండి. అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే కనుక వెన్నెల కిరణాలు పడేలాగా ఒక గ్లాస్ పాలను తీసుకొని ఆ పాలను ఏంటంటే కనుక వెన్నెల ఎక్కడైతే వెన్నెల వెలుగు పడుతుందో అక్కడ పెట్టండి. అలా పెట్టేసిన తర్వాత ఆ పాలను అంటే ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక దీర్ఘకాలికంగా అండి అనారోగ్య సమస్యలు మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా, అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది. పాలు అంటే మనము వెన్నెల కిరణాలు పడే చోట పెట్టడం వల్ల ఏమవుతుందంటే గనక వెన్నెల్లో అద్భుతమైన అంటే ఫలితం ఉంటుందన్నమాట. అలానే కాకుండా అమృతం అనేది దాగి ఉంటుంది వెన్నెల్లో. ఆ అమృతం ఏంటంటే గనక ఆ పాలు తీసేసుకుంటాయి, అవి అంటే గ్రహించుకుంటాయి. అలా గ్రహించుకున్న వాటిని మనం నైవేద్యంగా తీసుకోవటం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు చెప్పి నీళ్ళ పరిహారం చేసుకోండి. నీళ్లు పంచభూతాల్లో ఒకటి. నీళ్లు నారాయణగా చెప్పబడతాయి. నీళ్లకు అతీత శక్తి ఉంటుంది. ఏంటంటే కనుక ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తాయండి. మెరికల్ని సృష్టిస్తాయని చెప్పొచ్చు. అందుకే ఒక గ్లాసు నీటిని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో మీరు అర స్పూన్ అన్ని పోసేసి అర స్పూన్ అంతా పసుపుని కానీ లేదంటే కనుక రాళ్ళ ఉప్పుని కానీ పొయ్యండి. రెండు కలిపి పోయొచ్చు అండి అంటే కనుక రెండు కలిపి కూడా పోసుకోవచ్చు, ఏం కాదనమాట. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. నీళ్లు నారాయణగా చెప్పబడితే పంచభూతాల్లో ఒకటి. ఆవాలు ఏంటంటే కనుక తంత్రము మంత్రము అలానే కాకుండా మనకు ఉండే కష్టాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఈ మూడు కూడా మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. కాబట్టి ఇలా గ్లాసుడు నీటిలో అర స్పూన్ పోసేయండి. ఆవాలు కావచ్చు, అలానే కాకుండా రాళ్ళ ఉప్పు కావచ్చు, పసుపు కావచ్చు, ఏదైనా పర్వాలేదండి. ఇంకా ఈ మూడు అర స్పూన్ పోసేయండి. ఇలా పోసేసిన తర్వాత ఆ గాజు గ్లాస్ ఉంటుంది కదా, ఆ గాజు గ్లాస్ మీ చేతిలో పట్టుకొని మీకుండే కష్టాలన్నీ కూడా చెప్పుకోండి. ఇలా మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా చేయొచ్చు. రాత్రి 12 లోపు కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు ఉంటాయన్నమాట. పౌర్ణమికి అంటే అతీత శక్తి ఉంటుంది. కాబట్టి పౌర్ణమి రోజున కొన్ని నియమాలను ఆచరించుకోవడం వల్ల అయితే అద్భుతం జరుగుతుందని చెప్పడం జరుగుతుందండి శాస్త్రాల్లో. అందుకే నీళ్ళల్లో ఈ విధంగా ఏంటంటే కనుక ఈ మూడు కలిపి పోసేసిన తర్వాత చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. అంటే కష్టాలు తీరిపోవాలని, అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు రావాలని, మీ జీవితం మారిపోవాలని, మీకంతా కూడా మంచి మేలు చేకూరాలని చెప్పేసుకొని ఆ నీళ్ళని ఏంటంటే కనుక ఒక చోట పెట్టుకోండి. అంటే కాసేపు అండి ఇలా మన ఇంట్లో పెట్టాలి. అలా 2-3 నిమిషాలు పెట్టిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేసుకుంటే అద్భుతం అంటే అద్భుతం జరుగుతుందన్నమాట. నీళ్లతో ఏం జరుగుతుంది, నీళ్లతో మాకేం ఫలితం వస్తుంది అనుకోకండి. నీళ్లతో ఖచ్చితంగా ఫలితం వస్తుంది. నీళ్లతో మీ జీవితం మారిపోతుంది. మీ కష్టానికి పులి స్టాప్ అనేది పడిపోతుంది. నీళ్ళల్లో ఏంటంటే కనుక చాలా మంచి శక్తి ఉంటుంది. కాబట్టి నీళ్ళ వల్ల మనకి ఏంటంటే మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. అందుకే ఈ విధంగా మీరు ఏంటంటే కనుక చేయండి. చేసేసి ఫలితం అనేది పొందండి. తప్పనిసరిగా రాత్రి 12 లోపు కూడా చేసుకోవచ్చండి, ఏం కాదు. అంటే కొంతమందికి సమయం ఉంటుంది, కొంతమందికి సమయం ఉండదు, చేసుకునేంత వీలు ఉండదు కదా. అలాంటి వాళ్ళు రాత్రి 12 లోపు కూడా ఈ పరిహారం చేయటం వల్ల మంచి రిజల్ట్ని అయితే మనం పొందవచ్చు అనమాట.
భరించలేని కష్టాలైనా సరే మనం బాధపడుతూ ఉంటాం. కష్టాలున్నాయని ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా! అలాంటి వాళ్ళకు కష్టాలన్నీ కూడా పోవటానికి చక్కగా ఉపయోగపడే రోజనమాట. ఇక అనంతరం ఇలా చేసేసిన తర్వాత ఏంటంటే గనక మీరు ఆ నీటిని ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి. బయట ఏంటంటే గనక కాలువలుంటే అక్కడ పోసేయండి. కాలువలు లేకపోతే తొక్కని ఒక చెట్టు మొదట్లో మీరు ఇలా పోసేయండి. అలా పోసేసిన తర్వాత ఇంకా వాటిని వదిలేయండి. ఇలా వదిలేయటం వల్ల ఏమవుతుందంటే గనక మంచి ఫలితాలు ఉంటాయి. కష్టాలు ఏంటంటే గనక ఒకటేసారి పోతాయని చెప్పట్లేదు. కానీ కష్టాలు మెల్లిమెల్లిగా తొలగిపోవటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. కష్టాల కూబిలో నుంచి మీరు బయటపడగలుగుతారు. కష్టాల కూబిలో నుంచి బయటికి రావటానికి ఇది మంచి పరిహారం అండి. ఆచరించుకోండి. ఇక రెండో పరిహారం ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పే పరిహారం జాతక దోషాలతో చాలా మంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. జాతకం బాలేదని, జాతకంలో సమస్యలు ఉన్నాయని చాలా వరకు కూడా ఏంటంటే గనక మనము ఆలోచిస్తూ ఉంటాం, బాధపడతాము. జాతకం బాలేనప్పుడు జాతక పరిశీలన చేయించుకుంటాం. అక్కడికి ఇక్కడికి వెళ్ళేసి రాళ్ళు, రత్నాలు ధరిస్తూ ఉంటాం. అయినప్పుడు కూడా మనకేంటంటే ఇబ్బంది వస్తూ ఉంటుంది కదా! అలా ఇబ్బంది వచ్చినప్పుడు ఏంటంటే మనం ఏమనుకుంటామంటే పరిహారం ఉంటే బావుండు, చేసేసుకొని ఫలితం పొందేవాళ్ళం. మాకు పరిహారాలు తెలియదండి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి. మనమండి ముఖ్యంగా ఈ ఆకుని కాలిస్తే చాలు. జాతక సమస్యలతో పాటు అనేక రకాల దోషాల నుంచి మీరు బయటపడతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసొస్తుందనమాట. పౌర్ణమి రోజున ఎవరైతే గుర్తుపెట్టుకొని 5 గంటల నుంచి 7 గంటల 14 నిమిషాల సమయం మధ్యలో ఈ ఆకుని కాల్చినచో వాళ్ళకేంటంటే గనక మంచి జరుగుతుందని పురాణ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక పౌర్ణమి రోజున ఈ ఆకుని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో కాలుస్తారో అలాంటి వాళ్ళు ఏది కోరుకున్నా కానీ జరగటానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పటం జరుగుతుందన్నమాట. అందుకే మీరేం చేయండి గనక ఆకుని కాల్చండి. ఆకు ఏంటంటే గనక ప్రకృతి నుంచి లభిస్తుంది కాబట్టి ఆకుకు అతీత శక్తి ఉంటుంది. ఆకు వల్ల మనకు మంచి జరుగుతుందన్నమాట. అదేనండి మనం అందరికీ తెలిసిన ఆకే బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు ఏంటంటే గనక స్పైసెస్‌లో మనం ఉపయోగిస్తూ ఉంటాం. బిర్యానీ ఆకు చాలా మంచి గుణాన్ని కలిగి ఉంటుందన్నమాట. ప్రకృతి అనుగ్రహం తీసుకొని ఉంటుంది కాబట్టి బిర్యానీ ఆకుని తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి, పరిహారం సరిపోతుంది. మనకేంటంటే రాహుకేతు ప్రభావాల వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇలా ఏంటంటే జాతకం సరిగ్గా లేకపోవటం, గ్రహాలు నిజ స్థాయిలో ఉండటం, స్థితిగతి బాలేకపోవటం, ఎప్పుడు ఏదో ఒక రకంగా సమస్య, బాధ, ఇబ్బంది ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదండీ! ఎందుకు మాకిలా జరుగుతుంది? ఎందుకు మాకిలా అవుతుంది? అనుకుంటూ ఉంటాము. జాతక పరిశీలన చేయించుకున్నప్పుడు కూడా ఏంటంటే గనక మనకు గ్రహాలు అనుకూలించకపోవటం, ఏదో ఒక రకంగా సమస్య అనేది ఉండటం ఇవన్నీ కూడా కామన్‌గా మనం చూస్తూ ఉంటాం కదా! అలాంటి వాళ్లకు ఇప్పుడు చెప్పే పరిహారం మనకు పనిచేస్తుందన్నమాట. బిర్యానీ ఆకు ఏంటంటే గనక అందరి ఇళ్లలో ఉంటూ ఉంటుంది కదా! ఆ బిర్యానీ ఆకుని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరేం చేయండి గనక బ్లాక్ స్కెచ్ మార్క్ కావచ్చు, లేదంటే నార్మల్‌గా అండి ఇలా మనము గ్రీన్ కలర్‌లో పెన్స్ ఉంటాయి కదా! అదైనా పర్వాలేదు. బ్లాక్ వాడండి మ్యాక్సిమమ్. బ్లాక్ స్కెచ్ మార్క్ తీసుకొని దానిపైన ఏంటంటే గనక మీ పేరు, మీ జాతక సమస్య పూర్తిగా తొలగిపోవాలి. జాతకం బావుండాలి. రాహుకేతు ప్రభావాలు కూడా ఏంటంటే గనక తొలగిపోవాలనేసి రాయండి. ఇలా రాసేసిన తర్వాత ఆకుని ఏంటంటే గనకనండి చక్కగా మీరు కాల్చేయండి. కాల్చిన తర్వాత ఆకు మీద ఏంటంటే గనక నీళ్లు పోసేయండి. ఆ బూడిదంతా కూడా ఏంటంటే గనక ఆ నీళ్ళల్లో కొట్టుకుపోయేలాగా నీళ్ళను పోసేయండి. మీరు సింక్ దగ్గర కానీ లేదంటే గనక గచ్చు ఉంటుంది కదండి, నార్మల్‌గా వాష్ ఏరియా అంటూ ఉంటాం. అక్కడ కూడా ఈ ఆకుని కాల్చవచ్చు. ఏం కాదనమాట. ఇలా మనకు పూర్వకర్మ శాపాలు, పాపాలు, జాతక దోషాలు, అనేక రకాల ఇబ్బంది ఇవన్నీ కూడా పోవటానికి చక్కగా పనిచేసే పరిహారం అండి. చాలా చాలా మంచి రిజల్ట్‌ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి ఈ పరిహారం కూడా ఎవరికీ చెప్పకుండా ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. తప్పనిసరిగా జాతకం అనేది మారుతుంది. అలానే మీకు మంచి మేలు జరుగుతుంది. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. పరిహారం చేసేటప్పుడు ఆకును ఏంటంటే గనక ఇలా చిల్లు ఉండటం కానీ, లేదంటే గనక డ్యామేజ్ ఉండటం కానీ ఇలా ఉండకూడదు. అలా ఉంటే ఏమవుతుందంటే అది పరిహారానికి పనిచేయదు. దానివల్ల మీకు ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు కాబట్టి అలా లేకుండా చూసేసుకొని ఇంకా ఆ తర్వాత ఆకుని కాల్చుకోండి. ఇలా కాల్చేసిన తర్వాత ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, ఎవరికీ చెప్పకండి. ఇలా చేశాం, ఇలా చేసుకుంటేనే ఫలితం వచ్చిందని. అలా కనుక ఒకవేళ మీరు చెప్పుకున్నారనుకోండి, ఆ పరిహారం పనిచేయదని మనకు పురాణ గ్రంథంలో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. ఆకు కాల్చేటప్పుడు మనసులో ఒకటే చెప్పుకోవాలి, గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. ఆకు మీద మన పేరు రాసేసి మన జాతక దోషాలన్నీ కూడా పోవాలని రాయాలి. ఆ తర్వాత ఇంకా దాన్ని కాల్చేయటం అంతే. అంతకు మించి మనం చేయాల్సింది ఏమీ లేదండి. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది. మనం ఫలితాన్ని ఖచ్చితంగా చూడగలుగుతాం. కొంతమందికి ఏంటంటే కనుక గురువు యొక్క అనుగ్రహం లేకపోవటం, అలానే కాకుండా జాతకం బాలేక దరిద్రం పట్టి పీడించటం, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యతో బాధపడిపోవటం, ఇబ్బంది పడిపోవటం, సతమతం అయిపోవటం ఇలాంటివి మనం కామన్‌గా చూస్తూ ఉంటాం అనమాట. కామన్‌గా వస్తూ ఉంటాయి. అలానే ఏంటంటే కొంతమందికి జాతక సమస్యలు అనేవి ఇంకా తరతరాలుగా వస్తూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే గనక మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. దశల వారీగా కూడా జాతక సమస్యలు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట. అందుకే మీ జాతక సమస్యలు పోవటానికి పర్ఫెక్ట్‌గా పనిచేసే పరిహారం కాబట్టి ప్రయత్నించండి. ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి. ఇక ఆ తర్వాత పౌర్ణమి కాబట్టి ఇంట్లో ఏంటంటేనండి ఇంటిని క్లీన్ చేస్తారు కదా! అలా చేసిన తర్వాత మీ ఇంట్లో మీకు తెలియకుండా కారాత్మక శక్తి ఉంది.
దానివల్ల మేము సఫర్ అయిపోతున్నాము. ఇంట్లో మనశ్శాంతి లేదండి. ఇంట్లో సుఖ సంతోషాలు లేవండి. ఎప్పుడు ఏదో ఒక గొడవ, ఏదో ఒక ఇబ్బంది. అసలు పిల్లలకు, పెద్దవాళ్ళకు పడదు. అంటే పెద్దవాళ్ళు ఒకరిని ఒకరు గౌరవించుకోరు. పిల్లలు కూడా అంతేనండి. చాలా బాధ కలుగుతూ ఉంటుంది. మా ఇంటి పరంగా మాకు ఇబ్బంది కలుగుతూ ఉంటుందంటారు కదా! అలాంటి వాళ్ళు ఈరోజు ఏం చేయండి అంటే గనక పౌర్ణమి కాబట్టి గ్లాసు అంటే పసుపు నీళ్ళని తీసుకోండి. అంటే నీళ్ళని తీసుకొని అందులో పసుపుని వేసేసి కొంచెం కర్పూరం పొడి ఉంటుంది కదా! అది కూడా ఏంటంటే నీళ్ళల్లో కలపండి. ఇలా కలిపేసిన తర్వాత ఆ నీళ్ళను ఇంట్లో చల్లండి. ఇలా చల్లటం వల్ల మన కంటికి కనిపించని ప్రతికూల శక్తులు ఉంటాయి కదా! ఆ ప్రతికూల శక్తులన్నీ కూడా ఏంటంటే గనకనండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోవటమే కాదు మనకు ఏంటంటే ఇంకా ఇంట్లోకి ప్రతికూల శక్తులు కావచ్చు, ఇంకా మిగతా ఏదైనా సరే దుష్ట శక్తి ఇలా ఉంటూ ఉంటాయి కదండీ! మన ద్వారా కూడా మన ఇంట్లోకి చెడు శక్తి అంటే ప్రవేశిస్తుంది కాబట్టి ఆ శక్తి వల్ల కూడా మనం ఏంటంటే సఫర్ అయిపోతూ ఉంటాం. అలా కాకుండా ఏంటంటే ఈ యొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఇంట్లో అంతా కూడా మీరు హాలు, బెడ్‌రూమ్, కిచెన్ ఇలా ఏది ఉంటే అదండి అక్కడ చల్లండి నీళ్ళు. ఈ నీళ్ళు చల్లటం వల్ల ఏంటంటే చెడనేది మన ఇంట్లోకి రాదు. మనం సేఫ్‌గా ఉంటాం. మనకి ఇబ్బంది అనేది కలగదు. బాధలనేవి లేకుండా ఏంటంటే గనక మనం చక్కగా మన జీవితాన్ని మన చేతులతోనే మార్చుకోవచ్చు. ఇల్లు అనుకూలించేలాగా చేసుకోవచ్చు. ఇంటి వాతావరణం బాగుండేలాగా చేసుకోవచ్చు. అలానే కాకుండా ఇంకొకటేంటంటే గనక పిల్లలు కూడా మన మాట వినేలాగా, భార్యాభర్తలు బావుండేలాగా, ఇంట్లో మనశ్శాంతి, ప్రశాంతత అలానే కాకుండా సుఖ సంతోషాలు కలిగేలాగా కూడా మనం ఏంటంటే గనక రండి ఈ నీళ్ళ ద్వారా చేసేసుకోవచ్చనమాట. అంటే పసుపు నీళ్ళు పవిత్రమైనవి. అలానే కాకుండా కర్పూరం పొడి కూడా ఏంటంటే గనక చాలా చాలా శక్తివంతమైనది. మీరు కర్పూరం అంటే గనక కర్పూర బిళ్ళను తీసుకొని చేతితో మెదిపేసి ఆ నీళ్ళల్లో కలిపేసి చల్లేయడమే. అంతకు మించి ఇంకా మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో వీలుంటే ధూపం కూడా వేయండి. సాయంత్రం ధూపం వేయటం వల్ల కూడా మంచి ఫలితాలైతే చూడగలుగుతాం. సాయంత్రం సంధ్యా సమయంలో ఎవరైతే గుగ్గిలంతో ధూపం వేసుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలానే కాకుండా ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అనారోగ్య సమస్యలు తొలగించి ఆరోగ్య ప్రాప్తిని కలిగిస్తుంది.